ఈరోజు నుంచి కొబ్బరికాయ కొట్టాను. మా మినిస్టర్ గారు, అధికారులు, మిగిలినటువంటి ఇక్కడే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఉండి ఈ రోజే అనుసంధానం చేయడానికి ఈ సంస్థని ఆపరేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి లోపల ఇది ఆపరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు కృష్ణా గోదావరి పవిత్ర సంగమం, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర 5 నెలల 19 రోజుల్లో మనం చేయగలిగాం. నా ఆలోచన అంతా ఒకటే, ఈరోజు వీలైనంత వరకు ఎన్ని నీళ్లు తీసుకుపోగలిగితే అంతవరకు కృష్ణా డెల్టా ఉపయోగపడుతుంది, కరువు ప్రాంతాలైన రాయలసీమకు ఉపయోగపడుతుంది. దానికోసం అనునిత్యం ప్రయత్నం చేశాం, రాత్రి రోజుల్లో పనిచేశాం. అదే మరి ఈ రోజు ఇది సాధ్యమైందంటే అందరూ కూడా సహకరించారు. ఉదయమే నేను రావాలనుకున్నాను, కానీ ఉదయం రావడానికి అకాల వర్షాలు విపరీతంగా రావడం, భారీ వర్షాల వల్ల అయినా కూడా అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడే ఇంజనీర్లు గారు, కాంట్రాక్టర్ గారు అన్ని కూడా ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇంకొక 2-3 గంటల్లో నేను కూడా పనిచేస్తారు. దీనికి వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు బ్రహ్మోత్సవాలు 12 ఏళ్ల కొనుపు బ్రహ్మోత్సవం సందర్భంగా ఆ రోజు నా మీద అటాక్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నాను. ఈ బ్రహ్మోత్సవాల రోజునే ఈ మహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, ఇది జయప్రదం చేయడం, ఇది ఒక చరిత్ర. వెంకటేశ్వర స్వామి యొక్క కరుణతో తప్పకుండా ఇవన్నీ సాధ్యమవుతాయి, ఇవన్నీ సుజావుగా జరుగుతాయి, అన్ని విధాల మంచి జరగాలని మరొకసారి భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు రాత్రి లోపల ఇది అనుసంధానం చేసి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకని కృష్ణా గోదావరి కలిసే ప్రాంతానికి ఒక పవిత్ర సంగమం అనే పేరు పెట్టాం. ఇది అన్ని విధాల సబబుగా ఉంటుంది. ఇది ప్రారంభం మాత్రం. ఏదైతే ఇటీవల గోదావరి మహాపుష్కరాల సందర్భంగా నేను మహాసంకల్పం చేశాను, ఆ మహాసంకల్పం సాధించడం కోసం నేనే కాకుండా మా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని అందరూ సహకరించారు. రాత్రి మొదలు పనిచేశారు, ఇంజనీర్లు కూడా రాత్రి మొదలు పనిచేశారు. వారందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతవరకు సహకరించిన మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. అది కూడా నేను దాని మీద శ్రద్ధ పెడతాను. ప్రత్యక్షంగా ఎట్లయితే శ్రద్ధ పెట్టానో దానికంటే ఎక్కువ శ్రద్ధ పెడతాను. నిద్రలేస్తానే ఒక 5 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తాను. అన్ని విధాలా పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తాం, తొందరగా పూర్తి చేస్తాం.